హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వెరైటీ తొక్కు పికిల్ పుదీనా పచ్చడి అనమాట. సో అది చేయబోతున్నాను. సో అది ఎలా ఏంటి చూసేద్దామా? సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఓకేనా, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇలా పుదీనా మంచిగా 10 minutes నానబెట్టి వాటర్లో ఇలా జల్లెట్లోకి వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మట్టి మంచిగా వెళ్ళిపోవాలి, అందుకోసమే 10 to 15 minutes వాటర్లో మంచి నానబెట్టేసేయాలి. పెట్టాక మనం మంచిగా ఇట్లా జల్లెట్లో వేసుకుంటే వాటర్ అంతా పోతుంది. 5-6 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. పుదీనాతో కొంచెం ఎక్కువనే వేస్తాను. అండ్ ఇది చింతపండు ఒక 250 grams పెట్టుకున్నాను. వితౌట్ ఇత్తులు లేకుండా, నార లేకుండా అన్నీ తీసేసి నానబెట్టుకోవాలి ఒక 20 minutes అని. ఎందుకంటే గ్రైండర్ పేస్ట్ ఈజీగా అవుతుంది. సో వెల్లుల్లి కూడా ఇలా తీసుకొని పెట్టుకోవాలి. పొట్టుతోనే వేసేయాలి, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. 10 to 15 పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా వేసుకోవాలి, స్పైసీ కావాలి కదా కొంచెము. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను వేయించుకోవడానికి. జీలకర్ర 1.5 స్పూన్ వేస్తున్నాను. వెల్లుల్లి వేసేస్తున్నాను. కొంచెం వేగాక మనం పుదీనా వేసేస్తాం. సో మనం ఆ పచ్చిమిర్చి వెల్లుల్లి వేగే వరకు ఈ నువ్వులు గ్రైండర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపు మనం చూసుకుందాం, మళ్ళీ వేయించాక దీంట్లో వేసుకుందాం. సో ఇప్పుడు పుదీనా వేసేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా వేగింది కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకుని ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. సో అప్పటి వరకు 1.5 స్పూన్ చాలు. సో ఇలా వాటర్ ఉడతాయి కదా, సో ఇది మనం మొత్తం దగ్గరికి వరకు వేయించుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తే కుక్కర్ అనేది ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు వేసేసుకుంటాం. సో ఇప్పుడు ఇది ఇంకా మంచిగా వేయాలి ఫ్రెండ్స్. చింతపండు అనేది మంచిగా సాఫ్ట్ అయిపోవాలి, ఇలా అంటే మెత్తగా అయిపోవాలి, లేదంటే గ్రైండర్ ఈజీ కావాలి. సో ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఫ్రెండ్స్, వాటర్ అంతా వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు మనం కొద్దిగా హైలో చేసుకొని చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. సో మనం అది చల్లారేలోపు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. లేకపోతే డ్రై అంతా ఉంటుంది ఫ్రెండ్స్. సో మంచిగా వేసుకొని ఆవాలు 1.5 స్పూన్, అండ్ మినపప్పు. తాలింపు రెడ్ చిల్లీ, తాలింపు మంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని దాన్ని ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలా పేస్ట్ చేసేసాను చూడండి. ఇప్పుడు మనం తాలింపు అది చల్లారాక ఇది వేసుకుందాము. ఓకేనా, ఒక 15 minutes ఆగాక. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా కలుపుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. వాటర్ ఏం తగలద్దు. సో ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి మంచిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఎంత మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. సో తాలింపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో నారలు అవన్నీ తీసేసేయాలి, మళ్ళీ చింతపండు సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసేసేయాలి. ఎందుకంటే మధ్యలో వస్తుంది ఫ్రెండ్స్, ఇది నార ఉంటే చింతపండుకి అది తీసేసేయాలి. గ్రైండర్ చేస్తుంటే ఇత్తులు వచ్చిందంటే చాలా డేంజర్. సో అది కూడా తీసేసేయాలి. మంచిగా ఇలా చేసుకోవాలి. నాకు ఇప్పుడే వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్. చెప్పండి మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడే చల్లారింది కాబట్టి మిక్స్ చేసి పెట్టాను.
సో ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మస్ట్ అండ్ మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచిగా వేడి వేడి అన్నం కలుపుకొని వస్తుంటే ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ కూడా మంచిగా వేయాలి, డ్రై అయిపోతే బాగుండదు. సో